జనకనందిని సీత తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగిరి. ఇంగిత జ్ఞానము గల రాముడు జనకాత్మదేగు సీతను చూచి ఇట్లనెను, ప్రేమైన సీత, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగును? ఎవ్వరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము. ఆ హారమును అసితేక్షణ వాయుపుత్రునకు ఇచ్చెను. వానర వరేణ్యుడగు హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలె అగుపించెను. శత్రువులను హింసించునట్టి వివిధునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు రాముడు బహుమతులు ఇచ్చెను. సర్వవానర వృద్ధులు ఇతర వానరేశ్వరులు యథా యోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడి విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని సర్వ వానర వృద్ధులను రాముడి కోసము విసుగు అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలిరి.